వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియోలో బందిపూర్ నేషనల్ పార్క్ది చూసాం కదా, సో దాని కంటిన్యూషన్ వయనాడ్. ఇది అక్కడ నుండి మాకు 2.5 hours చూపించింది. దగ్గరే కానీ రోడ్ బాగోలేదు, సో 2.5 hours అలా చూపించింది అరౌండ్. సో మేము రీచ్ అయ్యేసరికి వయనాడ్కి ఈవినింగ్ 5:30 to 6 అయింది. అండ్ ఇక్కడ కేరళలో చూస్తే మనం లాటరీస్ ప్రతి షాప్లోనూ చూడవచ్చు. ఇక్కడ లీగల్ కదా, సో ఇక్కడ ప్రతి షాప్లో ఎక్కువ లాటరీస్ అమ్ముతున్నారు. అండ్ ఇఫ్ వీ సీ ద పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్, ఇక్కడ కొంచెం తక్కువ ఏం కాదు, సేమ్ మన ఆంధ్ర తెలంగాణలో లాగానే ఉన్నాయి ప్రైసెస్ కూడా. అండ్ అలా షాప్స్ చూస్తూ అలా మేము మా హోమ్ స్టేకి అయితే వెళ్ళాము. అండ్ ఇది సుల్తాన్ బతేరి ఏరియా నేమ్ అది అక్కడ వయనాడ్లో. అండ్ ఇంకా మా హోమ్ స్టేకి వెళ్ళే దారిలో ఇంకా ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. సో వెళ్ళే దారిలోనే ఇంకా డిన్నర్ కూడా తీసుకెళ్ళిపోయాము. సో రోటీస్, చపాతీస్, కేరళ పరోటా ఫేమస్ కదా, సో అది కూడా టేస్ట్ చేసాము. దాల్ తడ్కా అండ్ గోబీ మంచూరియా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము అరౌండ్ 9 AM. అండ్ ఇంకా మార్నింగ్ అయితే కొంచెం చిన్నగా వర్షం పడుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయినప్పుడైతే చిన్నగా వర్షం పడుతుంది. ఇంకా తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. సో ఇక్కడ కేరళలో బీఫ్, పోర్క్ ఇవన్నీ ఎక్కువ కదా, సో మేము ఓన్లీ వెజ్ మాత్రం ప్రిఫర్ చేసాము. వెజ్ రెస్టారెంట్స్. ఇక్కడ ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పూరి, దోశ, గీ పొడి దోశ అండ్ ఇడ్లీ ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ దోశ అయితే 50 rupees, చాలా పెద్దగా ఇచ్చారు దోశ. అండ్ అక్కడ నుంచి గ్లాస్ బ్రిడ్జ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ టీ గార్డెన్స్ అన్నీ చాలా ఉన్నాయి. అండ్ ల్యాండ్ స్లైడ్స్ జరగడం వల్ల కొంచెం రోడ్ అయితే రిపేర్లా ఉంది. కొంచెం ఇలా టీ తోటలు చూస్తూ అలా వెళ్తున్నాము. ఇక్కడ ఏదో బైకర్స్ అంతా చాలా వచ్చారు, సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ అంటారు. సో ఆ బైకర్స్ కమ్యూనిటీ వాళ్ళంతా ఇలా లైక్ రాయల్ ఎన్ఫీల్డ్, హిమాలయన్ బైక్స్, ఇంకా చాలా చాలా మోడల్ బైక్స్లో ఇలా చాలామంది వెళ్తున్నారు. ఇంకా అలా చూస్తూ నేచర్ని చూస్తూ అలా మా జర్నీ అయితే ముందుకి వెళ్ళింది. అండ్ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి మన కార్స్, మన ఓన్ వెహికల్స్లో అయితే మనం వెళ్ళలేము. అది ఎందుకంటే ఆఫ్ రోడ్ మొత్తం. సో మనం పార్క్ చేసి అక్కడ జీప్స్ అయితే హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం లైక్ కపుల్స్ అయితే షేర్ చేసుకోవచ్చు, ఇద్దరు ఉన్నా కూడా. లేకపోతే ఫ్యామిలీ అయితే కూడా వెళ్ళొచ్చు. 1200 ఛార్జ్ చేశారు మాకు. ఇంకా ఆఫ్ రోడ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము జీప్లో. అసలు ఆఫ్ రోడ్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మరి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు అయితే అసలు సెట్ అవ్వదు. ఇది మొత్తం బాడీ మొత్తం పార్ట్స్ మొత్తం కదులుతాయి ఆ జీప్ రోడ్ వల్ల. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఆ కింద నుండి మాకు ఆ గ్లాస్ బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి ఆఫ్ రోడ్లో మాకు 1 hour అయితే పట్టింది. మేము వెళ్ళిన జీప్ అయితే ఇదే 4x4 థార్. ఇంకా ఎంట్రీ టికెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్కరికి 200 ఛార్జ్ చేశారు ఓన్లీ ఎంట్రీ. ఈ ఎంట్రీలో కొన్ని ఫ్రీ కూడా ఉంటాయి, లైక్ షూటింగ్, లైక్ చిన్నవి అయితే ఫ్రీగానే ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ సైక్లింగ్ అయితే ట్రై చేశాను నేను ఫస్ట్ టైం. కొంచెం భయంగా, హ్యాపీగా, చాలా మిక్స్డ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంది. అండ్ తర్వాత ఇంకా గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. దీనికి ఎంట్రీ 40 rupees, సైక్లింగ్కి 200 per head. ఈ గ్లాస్ బ్రిడ్జ్కి అయితే 40 rupees per person ఛార్జ్ చేశారు.
చాలా చాలా బాగుంది వ్యూ అయితే. మేము అక్కడికి వెళ్ళేసరికి 12 అలా అయింది, కానీ ఆ టైంలో కూడా వ్యూ చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇదే గ్లాస్ బ్రిడ్జ్ అయితే చాలా చిన్నది బ్రిడ్జ్, కానీ వర్త్ టు విజిట్ అనే చెప్పాలి. ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్నే అలో చేస్తారు, లైక్ 10 మెంబర్స్ అలాగా కొంతమందిని అలో చేస్తారు. ఒక 5 minutes టైం లిమిట్ అయితే ఉంటుంది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ కొండలు చూస్తే మొత్తం ఫాగ్ మొత్తం కవర్ చేసేసింది కొండలు. బాగుంది, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడ నుండి షూటింగ్ అయితే ట్రై చేశారు. ఇది ఫ్రీ అంటే లైక్ ఆ టికెట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇంకా దీని తర్వాత ఇంకా మేము చిన్న యాక్టివిటీస్ ఫ్రీ ఏవో కొన్ని ఉంటే ట్రై చేశాము. అండ్ ఇక్కడ బాలీలో బాలీ స్వింగ్ ఎలా ఫేమస్, ఇక్కడ వయనాడులో ఈ స్వింగ్ చాలా ప్లేసెస్లోనే ఉన్నాయి. లైక్ పర్ కపుల్ ఐ థింక్ 200 to 300 ఛార్జ్ చేశారు. బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ స్వింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. కపుల్స్ అయినా సింగిల్స్ అయినా, బట్ కపుల్సే ఉంది చాలా ప్లేసెస్లో, సింగిల్ చాలా తక్కువ ప్లేసెస్లో ఉంది. సో గ్లాస్ బ్రిడ్జ్ అయిపోయింది ఇంకా మళ్ళీ అదే జీప్లో రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఆపోజిట్ కూడా వెహికల్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ చాలా చిన్న రోడ్స్, అన్నీ పెద్ద పెద్ద రాళ్ళు గుంతలు అన్నీ చాలా ఉన్నాయి. చాలా భయం వేసింది కొంచెం. అండ్ ఇంకా ఫైనలీ అయితే కింద రీచ్ అయిపోయాం పార్కింగ్ ప్లేస్కి. పక్కనే ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఇంకా ఆన్ ద వేలో టీ గార్డెన్స్ ఉంటే ఆగి మేము అలా కొంచెం ఫొటోస్ తీసుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ చూస్తే ఇది ఒక కైండ్ ఆఫ్ స్టే ఉన్నట్టుంది, డిఫరెంట్గా ఇగ్లూ షేప్లో, చాలా బాగుంది ఇది. ఇంకా నెక్స్ట్ మా డెస్టినేషన్ పుకాడే లేక్. ఇది చాలా బాగుంది లేక్ అయితే. ఇంకా మేము ఇంకొకటి సూచిపార వాటర్ ఫాల్స్ అని వెళ్ళాము, అది వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడ పుకాడే లేక్లో అయితే చాలా బాగుంది. విత్ ఫ్యామిలీ లైక్ కపుల్స్ కిడ్స్తో అయినా చాలా బాగా టైం స్పెండ్ చేయవచ్చు. మేము అరౌండ్ 4 o'clock అలా వెళ్ళాం. చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు వర్షం పడలేదు. వెళ్ళిన తర్వాత చాలా వర్షం అయితే బాగానే పడింది, లైక్ డ్రిజ్లింగ్. ఇంక ఇక్కడ కేరళలో ఎక్కువ, కేరళ కాదు వయనాడులో అయితే ఎక్కువ ఈ ఇన్ఫ్యూజ్డ్ ఫ్రూట్ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి, లైక్ మ్యాంగో, ఆరెంజెస్, పైనాపిల్ ఇలా చాలా ఉన్నాయి. బట్ వీ డిడ్ నాట్ టేస్ట్ ఇట్. ఇంకా మేము 7 members బోటింగ్ అయితే తీసుకున్నాము. 700 పడింది మాకు, 7 members బోటింగ్కి. ఇక్కడ ఒక చిన్న అమ్మాయిది ఐస్ క్రీమ్ లాక్కెళ్ళిపోయింది మంకీ. ఆ అమ్మాయి గట్టిగా వచ్చింది పాపం. ఇంకా మా బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకొక 2 to 3 minutesలో. ఇది న్యాచురల్ లేక్ అంటా అండి, అక్కడ వాళ్ళు చెప్పారు. ఇది న్యాచురల్గానే ఉన్న లేక్. ఇది 7 hills మధ్యలో ఉంటుందంట ఇది. ఈ వాటర్లో వాటర్ లిల్లీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి న్యాచురల్గా అక్కడ వాటర్లో ఉంటాయంట. లైక్ కైండ్ ఆఫ్ పింక్ అండ్ పర్పుల్ షేడ్లో చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. వాటర్ లిల్లీస్ అంటారంట వాటిని. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక సైడ్కి, ఇంకా మధ్యలో కొన్ని అవన్నీ చాలా బాగున్నాయి చూడడానికైతే.
ఇంకా ఈ లేక్ చుట్టూ కూడా 7 హిల్స్ మధ్యలో లేక్ ఉంటుందని చెప్పాను కదా, సో దానికి వాక్వే కూడా ఉంటుంది. మనం అక్కడ వాక్ కూడా చేయవచ్చు, మనకు ఓపిక ఉంటుంది అని చుట్టూ. లైక్ వెళ్ళాం, మేము కొంతవరకు అయితే వెళ్ళాం, ఫొటోస్ తీసుకొని అలా చూసి వచ్చేసాము. బట్ వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళారు, చాలామందే వెళ్తున్నారు, రౌండ్ మొత్తం వేసి వస్తున్నారు ఆ లేక్ చుట్టూ. ఈ బోట్లో వెళ్తున్నప్పుడు చాలా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి, లైక్ చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న వాటిలో పెద్ద పెద్ద ఫిషెస్ అయితే పెంచుతారంట. అండ్ ఇక్కడ మాకు ఒక నీటి పాము అయితే కనిపించింది. ఎవరికైనా అది కనిపిస్తే కామెంట్ చేయండి. If you spot that snake head, please comment. సో ఇంకా మా బోటింగ్ అయితే అయిపోయింది. బయటకు వచ్చాక ఫిష్ అక్వేరియం అయితే ఉంది అండ్ ఫిష్ స్పా కూడా ఉంది. మేము ఫిష్ స్పాకి అయితే వెళ్ళలేదు. లైక్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాము. మేము అక్వేరియం చూడడానికి అయితే వెళ్ళాము. పర్ హెడ్ 5 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా బాగున్నాయి, వెరైటీ ఆఫ్ ఫిషెస్. ఇంకా టాటాయిస్ కూడా ఉన్నాయి, చిన్నవి పెద్దవి, చాలా బాగున్నాయి. ఇది ఒక పాండ్ లాగా బయట పెట్టారు, వీటిలో కూడా చిన్న చిన్న ఫిషెస్ వేశారు. ఐ ట్రై టు క్యాప్చర్ బట్ అవైతే కనిపించట్లేదు, చిన్న ఫిషెస్ కదా, సో వాటర్లో కలిసిపోయాయి. ఇది అక్వేరియం, ఇందులో చాలా చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. 5 రూపీస్ అయితే చాలా వర్త్ అనిపించింది దీనికి ఎంట్రీ అయితే. అండ్ ఇంకా అక్వేరియం తర్వాత అక్కడనే గాంధీగ్రామ్ ఫేమస్ కేరళలో, సో అక్కడ కొన్ని స్పైసెస్ అవి చూసాము. ఇంకా షాపింగ్ ఉంటే లోపల అవి చూసాం, బట్ మేమైతే ఏం కొనలేదు, చాలా ప్రైజీ అనిపించింది. గాంధీగ్రామ్లో అయితే స్పైసెస్ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ చాక్లెట్స్ ఫేమస్ కదా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. చాక్లెట్స్ ఒకటే తీసుకున్నాను, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా చాలా బాగున్నాయి చాక్లెట్స్ అయితే. ఇక్కడ టీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ కార్డమమ్, మసాలా టీ, జింజర్ టీ, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా డే 2 అయితే ఇదే అండి మాది. ఇంకా డే 3 వైనాడ్ ట్రిప్లో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.